వరంగల్ కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతుంది. కొండా మురళి వ్యవహారంపై జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేల మీటింగ్ అనంతరం కొండా మురళికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ సారయ్య లేఖను విడుదల చేశారు. కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి తప్పుడు వివరాలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. పార్టీని దెబ్బతీసేలా మాట్లాడి ఇప్పుడు అసలు విషయం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కొండా మురళి మారని పార్టీ లేదని, అవకాశాన్ని బట్టి పార్టీలు మారడం, వ్యక్తులను లీడర్లను దూషించడం పరిపాటే అని కూడా బస్వరాజు సారయ్య మండిపడ్డారు. దానిపైన కూడా అవిశ్వాసం లేని వ్యక్తిత్వం. అంతేకాదు ఈనాడు కొండమల్లి పార్టీలు మారి అంటే అందరినీ. కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏకైక వ్యక్తి కొండ దంపతులు చెప్పక తప్పదు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. వారు ఊకే మాకు మళ్ళా దయాకరం ఉంటాడు. యాక్చువల్ దయాకర్ పక్క శిష్యుడే. అవునా కదా? ఆయన అడిగాను ఒకసారి. సంఘం మండలి కదా ఆయన సంఘం మండలి కదా. ఇలాంటి వ్యక్తి మరి 35 సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికిచ్చిన అంటాడు, కాపాడినంటాడు. ఎప్పుడు పార్టీలు ఉన్నాయి? టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చావా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా? వైఎస్ఆర్సీపీలో మళ్ళీ బై ఎలక్షన్లో పోటీ చేశారు పరకాల్లో. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే కాంగ్రెస్కి వచ్చావా? మన కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా? టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పరకాల నుంచి పోటీ చేసి ధర్మరెడ్డి కింద ఎన్ని ఎలక్షన్ 2,000 ఓట్లు 47,000 ఓట్లు ఓడిపోయాను. ఓటమి లేదంట కరెక్టే. నువ్వు స్వయంగా సంఘంలో జెడ్పీటీసీగా పోటీ చేశావు. అది ఎప్పుడు 201లో సంఘం మండలం. అప్పుడు ఘోరంగా ఓడిపోయాను. స్థానిక సంస్థలో నీ సొంత మండలం అది, అక్కడ ఓడిపోయావు. క్రమశిక్షణ పార్టీ అంటే దానిపైన